నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి పేరట జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి పేరట ప్రతి వారం 2 రోజులు వాళ్ళు ప్రజావాణి పేరట ప్రజల సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఎంతోమంది వాళ్ళ అర్జీలు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో చాలామందికి సమస్యలు పరిష్కరించలేరు, కొంతమందికి పరిష్కారమైనాయి. సో ఈ జనాలు ఇక్కడ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు పూర్తిగా అంటే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లలో అంటే దాదాపు ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన 30 కలెక్టరేట్ జిల్లా ఆఫీసులలో ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్కి చాలామంది రాలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు పూర్తి స్థలంలో మేము తెలుసుకోలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. మా అధికారులు కావచ్చు, అక్కడ ఎవరైతే కలుస్తామన్న సోకాల్ నాయకులు కలుస్తామన్న వాళ్ళు ఎక్కడో ఒక కలుస్తలేరు కాబట్టి సో మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. లోకల్గా మీ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లో మేము ప్రజావాణి ప్రతి వారం ఏర్పాటు చేస్తామన్న వాళ్ళు ఏర్పాటు చేసినా సరే ప్రజావాణి అంతంత మాత్రం నడుస్తుంది. గతంలో అధికారం వచ్చి దాదాపు 2 సంవత్సరాలైనా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పెట్టుకున్న అర్జీలు, వీళ్ళు పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో ఏ సమస్యలనైనా దానిపై ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నారు సమస్యల్ని. అంటే ప్రధానంగా ఈ 6 గ్యారెంట్ల విషయం కూడా దాంట్లో వాళ్ళు పేర్కొంటున్నారు. అంటే 6 గ్యారెంట్ల విషయంలో ఈ ఉస్తా బస్ మినహాయించి మాకు 500లకు సిలిండర్ వస్తలేదు, లేకపోతే మాకు ఉస్తా బస్ లేదంటే ఉస్తా కరెంట్ వస్తలేదు 200 యూనిట్లు, లేకపోతే మేము రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు ఉన్నాం, మేము అర్హులం 6 గ్యారెంట్లకు, మీరు ఇస్తానన్న హామీలు మాకు ఇస్తలేవన్న విషయంలో చాలామంది ప్రజావాళ్ళ అటు దరఖాస్తు పెట్టుకున్న వైనం మనం చాలాసార్లు చూసినాం. ఎందుకంటే ప్రస్తుతం ప్రజావాణి ఎందుకు వచ్చిందంటే సరే ఈ కొన్ని గతంలో మొదలైన సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ప్రజావాణి ప్రజలు వచ్చిళ్ళు. రాను సమయం అయితే 2 సంవత్సరాలు అంటే అధికారంలోకి వచ్చింది మొదట్లో చాలామంది వచ్చింది, కానీ రాను ప్రజలు తగ్గిపోయారు. సో ఎందుకు తగ్గిపోతున్న విషయం పైన ఎప్పుడు కూడా అధికారులు కావచ్చు, నాయకులు రివ్యూ చేయలేకపోయారు. అంటే ప్రధానంగా ప్రజలు చెప్తున్న సమస్యల్ని అధికారులు వినట్లేదు. కేవలం ఏదైతే వాళ్ళు పెడుతున్న అర్జీ తీసుకోవడం, వాళ్ళకి ఓటీపీ వస్తాయనం, ఫోన్లకు ఒక మెసేజ్ వస్తుందనం, అక్కడ నుంచి వెళ్ళిపోమనం ఒక వైనం చాలా రోజులుగా మనం చూసినాం. సో చాలామంది వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. సో ఈరోజు ఈ ప్రజావాణి గురించి ఎందుకు తీసుకొచ్చినంటే ఒక అయితే దివ్యాంగుడు విషయంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చూపిస్తాను. ఎందుకంటే తను ప్రజావాణిలో తన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రజావాణిలో వాళ్ళు ఏదైతే చెప్తున్నారనే విషయంలో మాకు నిజంగా న్యాయం జరుగుతుంది, నిజంగా అధికారులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటున్నారన్న దానితో తను ఒక దివ్యాంగుడు అంటే తను ఒక నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. తను వీల్ చైర్లో ప్రజావాణికి వచ్చి అంటే ఇది ఎక్కడంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల కలెక్టరేట్లో తన ప్రజావాణికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంటే తన ఇంటికి సంబంధించిన సమస్య గురించి ఆ దివ్యాంగుడు ఆ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నాడు. తనకు సంబంధించిన ఆ పత్రం ఇచ్చిండు. అంటే నేను అధికారులతో కలెక్టర్తో మాట్లాడతా, ఎందుకు నా సమస్య పూర్తిగా సాల్వ్ అవుతలేదు, ఎందుకు నా సమస్య ఎందుకు తీర్చలేరు అనే విషయంలో అడుగుదామనే ఆ నేపథ్యంలో అక్కడున్న లోకల్ పోలీసులు పూర్తి అత్యుత్సాహం చూపించి ఆ పెద్ద ఆయన్ని ఈడ్చుకెళ్ళే ప్రయత్నం చేసిళ్ళు. అంటే మనం చూడొచ్చు, అంటే ఒక దివ్యాంగుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే మేమేమో ప్రజాప్రభుత్వం, మాకు ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రమ రాజ్యం, పేదలకు బడుగు బలైన వర్గాలకు దివ్యాంగులకు ఎవరొచ్చినా సరే ఒకే రకంగా చూస్తాం. ఏ ఒక్క నాయకుడికి మేము అధికారికి కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళకు మడుగులు వస్తామన్న వాళ్ళు ఎందుకు ఒక దివ్యాంగుని ప్రజావాణికి వచ్చి సమస్య వినిపించుకున్న వాళ్ళని ఎందుకు మీరు ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది? అంటే నిజంగా ప్రజావాణిలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చే విషయం చూస్తే. సో పూర్తిగా అంటే ఇది ఎక్కడంటే దివ్యాంగుడిని ఈడ్చుకెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజా గంగారం కలెక్టర్ వస్తున్నారని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయిన కలెక్టర్ సత్యప్రసాద్. అంటే ఒకవైపు ప్రజల ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, ఒక అధికారం వస్తుందంటే ప్రజావాణిలో తన సమస్యను వినిపించుకోవడానికి వచ్చిన ఒక దివ్యాంగుడు గంగారాంకు కలెక్టర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ పూర్తిగా సరే చెప్పచ్చు కదా, తనకు కలెక్టర్ వస్తుండు మీరు కాస్త పక్కకుండా నేను చెప్పచ్చు కదా, అదేం చెప్పకుండా పూర్తిగా తనను లాక్కెళ్తున్న వైనం మనం ఈ వీడియోలో మనం చూస్తే కనిపిస్తుంది. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు, హైదరాబాద్లో ప్రజావాణి జ్యోతిరావు పూలే ఆ ప్రజాభవన్లో ఏదైతే నిర్వహిస్తుందో అక్కడ ఫెయిల్ అయింది. ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రజావాణి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆ పనులు జరగట్లేదు. ఎవరికి పనులు జరుగుతున్నాయి?
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భూ వివాదాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సామాన్య జనాలకి ఎక్కడ కూడా పనులు జరగట్లేవు. ఎందుకంటే ఇది ఒక్క ఉదాహరణ చాలు మనకు. ఒక దివ్యాంగుని పూర్తి స్థాయిలో లాక్కి వెళ్ళడం కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం, ప్రజావాణి అయితే వీళ్ళు చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిందని అని చెప్పడానికి ఇది ఒక నిర్వాహం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రజావానికి ఎంతోమంది వస్తువులు ఎందరో సమస్యలు ఇచ్చుకుంటున్నారు, ఎక్కడ కూడా పూర్తిలో పరిష్కరించట్లేరు. సరే, స్టార్టింగ్లో నాయకులు కలుస్తా అన్నారు, లేదు డిప్యూటీ సీఎం కలుస్తారు, లేకపోతే ప్రస్తుతం ఉన్న అక్కడ సీతక్క గారు ఉంటారు, మంత్రి గారు, తను కలుస్తా అన్నది ఎక్కడ కూడా నాయకులు కలవట్లేరు. నాయకులతో పాటు అక్కడ ఉన్న అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. కేవలం వందల జనాలు వస్తువులు. గతంలో మీరైతే రాజ్భవన్ మన ఇదైతే దీనికి ఉందో జ్యోతిరావు పులే ప్రజాభవన్కి కేసీఆర్ కంచెలు పెట్టిండు, అది గడిలా అని చెప్పిందో మీరు కూడా సేమ్ అదే చేసిళ్ళు. కేవలం రోడ్ మీద ఉన్న కంచెలు తీసేసిండు తప్ప కొత్తగా మీరు ఏం చేసిందే అని చెప్పేసి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. రోడ్ మీద ఉన్న కంచెలు తీసేసిళ్ళు, ప్రస్తుతం ఉన్న ప్రజలకు మీరు బార్గెట్లు వేసిండు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇంకా వివిధ జిల్లాలో పరిస్థితి చూస్తే కలెక్టర్లు ఎక్కడ కూడా ఉండట్లేరు. కలెక్టర్లు చాలా వరకు ప్రజలతో మాట్లాడే పరిస్థితే కనిపిస్తలేదు. సార్, అధికారులు ఇష్టపెట్టండి, అక్కడ ఉన్న అయితే కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు కూడా ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజావాణిలో జరుగుతున్న వైనం. నిజంగా ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దెబ్బ పడతారంటే ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కింది స్థాయిగా అయితే ఆ ప్రజలు ఇబ్బంది పడుతుల్లో వాళ్ళ సమస్యలు తీర్చకపోతే మీరు ఏదైతే చెప్తుల్లో ఆ స్పీచ్లలో కావచ్చు, లేకపోతే మీడియాలలో, పేపర్ ప్రకటనల్లో, ప్రజావాణిలో కావచ్చు, ఇతర సమస్యలలో మేము తీరుస్తున్నాం, ఆర్గ్యారెంట్లు ఇచ్చినాం, ఇంకేదో ఇచ్చినాం, ప్రజలకు ఏ సమస్య ఉన్నా నెరవేరుస్తున్నాం అన్న వాళ్ళు ఎక్కడ కూడా నెరవేర్చకపోవడం వల్ల ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల్లో దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇప్పటికే లోకల్గా పెద్ద అది మీకు పాజిటివిటీ ఏం లేదు. దానికి తగ్గట్టుగానే బీసీ నినాదం పట్టుకపోతుంది. అది ఇంకా పూర్తిస్థాయి సక్సెస్ కాలేదు. ఇంకా అది ముందుకు తీసుకెళ్తారో ఇంకా పడేస్తారు కూడా తెలియదు. ఖచ్చితంగా మీరు ఇట్లనే ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని స్థానిక సంస్థల్లో తిరస్కరిస్తారు. వచ్చే ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఎలాగైతే 9.5 ఏళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టి పాలించిందో అంత మీద కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడికి బుద్ధి చెప్పిన తెలంగాణ. మీరు కొత్త ఏం కాదు. ఖచ్చితంగా మీకు కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెడితే మీకు కూడా ఓటుతోని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ బుద్ధి చెప్పే ప్రయత్నమే చేస్తారు. చూస్తూనే ఉండండి DD9 వార్త.